హలో ఎవ్రీవన్, నా పేరు శ్రీనివాస్, ఏటీఓ టర్నర్ ట్రేడ్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ బేసిక్ అండ్ ఇంపార్టెంట్ టూల్స్, equipment and instruments which are used frequently in the workshop. ఇప్పుడు మనము చెప్పుకుంటున్న టూలు ఫైల్. ఈ ఫైల్ అనేది ఇది ఒక కటింగ్ టూలు. ఇది మెటీరియల్ని కట్ చేస్తుంది. ఇది అందరూ మీరు వర్క్షాప్లో మీరు ప్రతి ఒక్కరు దాదాపుగా ఈచ్ అండ్ ఎవ్రీ ట్రైనీ మెకానికల్ ట్రేడ్స్లో ఉన్న ట్రైనీ వాడి ఉంటారు. సో ఇది ఒక కటింగ్ టూలు. ఇందులో రకరకాలుగా షేపులు, సైజులు ఉంటాయి. జనరల్లీ ఇది హై కార్బన్ అండ్ హై గ్రేడ్ స్టీల్తోనే తయారు కావడం జరుగుతుంది. దీని యొక్క కటింగ్ పోర్షను హార్డెనింగ్ అండ్ టెంపరింగ్ అని చేయడం జరుగుతుంది. ఇక్కడ మన ట్యాంక్ దగ్గర అక్కడ మాత్రం జరగదు హార్డెనింగ్. సో ఇలా రకరకాలుగా ఫైల్స్ మనకు రకరకాల పర్పస్లో వాటి యొక్క షేప్స్లు, సైజెస్ ఉండడం జరుగుతుంది. ఒక్కొక్క పర్పస్లో ఒక్కొక్క ఫైల్ను మనము వినియోగించడం అనేది జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఇంజనీర్స్ స్టీల్ రూల్ అంటే దీన్నే మనము మామూలుగా ఇన్ షార్ట్ మనము స్టీల్ రూల్ అని పిలవడం జరుగుతుంది. ఇంజనీర్ స్టీల్ రూల్ అనేది ఇది ఒక మెజరింగ్ ఇది మనకు మెజర్మెంట్స్ తీసుకోవడానికి యూజ్ చేస్తాము. ఇందులో జనరల్గా మనకు 150 mm, 300 mm, 600 mmలో ఎక్కువగా ఈ స్టీల్ రూల్స్ మనము వాడుతుంటాము. దీని యొక్క గ్రాడ్యుయేషన్ 10 mm, 5 mm, 1 mm అండ్ 0.5 mm అలా ఉండడం జరుగుతుంది. దీని యొక్క అక్యురసీ 0.5 mm ఉండడం జరుగుతుంది. సో ఇది మెజరింగ్ పర్పస్లో ఈ రకంగా మనకు మెజరింగ్ చేసుకోవడానికి యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ట్రై స్క్వేర్ అనేది ఇది ఎల్ షేప్లో ఉండడం జరుగుతుంది. ఇది మనకు 90 degrees కార్నర్ చెకప్ కోసము, అలాగే ఫ్లాట్నెస్ చెకప్ చేసుకోవడానికి ఈ రకంగా మనకు ఫిగర్లలో ఇమేజెస్లో చూపించిన విధంగా యూజ్ చేసుకోవడానికి ఈ ట్రై స్క్వేర్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ట్రై స్క్వేర్లో మెయిన్గా 2 పార్ట్స్ ఉంటాయి: స్టాక్, బ్లేడు, స్ట్రేట్ ఎడ్జ్. ఇట్లా ఇది 90 degrees కార్నర్ ఉండడం జరుగుతుంది. యూజ్ టు చెక్ ద స్క్వైర్నెస్ ఆఫ్ వర్క్ పీసెస్ ఎట్ రైట్ యాంగిల్స్ ఆన్ వర్క్ హోల్డింగ్ డివైసెస్. ఇలా ట్రై స్క్వేర్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇది బ్లేడును బట్టి మనము స్పెసిఫై చేయొచ్చు ట్రై స్క్వేర్ను. 100 mm, 150 mm, 200 mm ఇలా. సో దిట్ ఈస్ ది నెక్స్ట్ గో టు జెన్నీ క్యాలిపర్స్. జెన్నీ క్యాలిపర్ ఆర్ యూజ్డ్ ఫర్ మార్కింగ్ అండ్ లేఅవుట్ వర్క్. సో మార్కింగ్ చేయడానికి, లేఅవుట్ వర్క్ చేయడానికి జెన్నీ క్యాలిపర్స్ స్పెషల్గా యూజ్ చేయడం జరుగుతుంది. దీస్ క్యాలిపర్స్ ఆర్ ఆల్సో నౌన్ యాజ్ హెర్మాఫ్రోడైట్ క్యాలిపర్స్, ఆడ్లే క్యాలిపర్స్ అండ్ లెగ్ అండ్ పాయింట్ క్యాలిపర్స్. వీటిని ఇంకో రకంగా కూడా మనము ఈ రకంగా హెర్మాఫ్రోడైట్ క్యాలిపర్స్, ఆడ్లే క్యాలిపర్స్ అని, లెగ్ అండ్ పాయింట్ క్యాలిపర్స్ అని పిలవడం జరుగుతుంది. జెన్నీ క్యాలిపర్స్ 1 leg, ఇక్కడ ఒక లెగ్ ఉండడం జరుగుతుంది, ఒక పాయింట్ ఉండడం జరుగుతుంది. సో ఇవి క్యాలిపర్స్ అనేటివి ఇక్కడ మనకు చూపించిన విధంగా రౌండ్ బార్స్కు ఈ జెన్నీ క్యాలిపర్స్ మనము యూజ్ చేస్తాము. ఇక్కడ మనకు ఈ ఫిగర్లో చూపించిన విధంగా మెజర్మెంట్స్ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవడానికి జెన్నీ క్యాలిపర్స్ షుడ్ బి స్లైట్లీ ఇంక్లైన్డ్ వైల్ స్క్రైబింగ్ లైన్స్. ఇది జెన్నీ క్యాలిపర్స్ యొక్క ప్యారలల్ లైన్స్ కానీ, తర్వాత ఇన్సైడ్ ఎడ్జ్ డ్రాయింగ్ ప్యారలల్ లైన్స్ అలాంగ్ అవుటర్ ఎడ్జెస్ కానీ ఇలా యూజ్ చేస్తారు. ఇందులో క్యాలిపర్స్లో కూడా రకరకాల క్యాలిపర్స్ ఉంటాయి. ఈ జెన్నీ క్యాలిపర్స్ తర్వాత మనకు జనరల్గా కామన్గా వాడే క్యాలిపర్స్
మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్లో మెజర్మెంట్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి సింపుల్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ టు ట్రాన్స్ఫర్ మెజర్మెంట్స్ ఫ్రమ్ స్టీల్ రూల్ టు ఆబ్జెక్ట్స్ అండ్ వైస్ వర్సా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయింట్స్ ఫార్మ్స్. ఇక్కడ మనకు అవుట్ సైడ్, ఇన్సైడ్ క్యాల్పర్స్ అని రెండు రకాలైన క్యాల్పర్స్ కూడా మెజర్మెంటు. ఇక్కడ మనకు ఇన్సైడ్ సర్కిల్, ఇన్సైడ్ హోల్ను మనము మెజర్మెంటు తీసుకోవడానికి ఇన్సైడ్ క్యాలిపర్, అవుట్ సైడ్ మెజర్మెంట్స్ తీసుకోవడానికి అవుట్ సైడ్ క్యాలిపర్ ఇలా యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పంచెస్ ఆర్ యూజ్డ్ ఇన్ ఆర్డర్ టు మేక్ సర్టెన్ డైమెన్షనల్ ఫీచర్స్ ఆఫ్ ద లేఅవుట్ పర్మనెంట్. దేర్ ఆర్ 2 types ఆఫ్ పంచెస్. దే ఆర్ సెంటర్ పంచ్ అండ్ ప్రిక్ పంచ్. మనం మెయిన్గా చూసుకున్నట్టయితే సెంటర్ పంచ్, ప్రిక్ పంచ్. సెంటర్ పంచ్ అనేది ఈ పంచ్ అనేది డాట్స్ మనము మార్క్ చేసుకోవడానికి మార్కింగ్లో ది యాంగిల్ ఆఫ్ ద పాయింట్ ఈజ్ 90 degrees ఇన్ సెంటర్ పంచ్. సెంటర్ పంచ్లో అయితే మనకు యాంగిల్ ఆఫ్ పాయింట్ 90 degrees ఉంటుంది. అలాగే ద పంచ్ మార్క్ మేడ్ బై దిస్ ఈజ్ వైడ్ అండ్ నాట్ వెరీ డీప్. ది పంచ్ ఈజ్ హోల్స్ యూజ్డ్ ఫర్ లొకేటింగ్ హోల్స్ కోసము. ద వైడ్ పంచ్ మార్క్ గివ్స్ ఏ గుడ్ సీటింగ్ ఫర్ స్టార్టింగ్ డ్రిల్కు చేసే కంటే ముందు మనం మామూలుగా ఒక పాయింట్ అనేది మనం అక్కడ డాట్ అనేది చేసుకుండడానికి మనకి ఈ సెంటర్ పంచ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ప్రిక్ పంచ్. ద యాంగిల్ ఆఫ్ ద ప్రిక్ పంచ్ ఈజ్ 30 or 60 degrees. ద 30 degrees punch is used for making light punch marks needed to position dividers. The divider leg will get a proper seating in the punch mark. సో ఈ ప్రిక్ పంచ్ అనేది డివైడర్ను మనము డివైడర్ ఎడ్జ్ దాని పాయింట్కు సీటింగ్గా కూడా మనము ఈ ప్రిక్ పంచ్ అనేది మార్కింగ్లో భాగంగా మనము యూజ్ చేయడం జరుగుతుంది. ఈ రకంగా యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ గో టు హ్యాక్సా. ఇది హ్యాక్సా అనేది ఇన్స్ట్రుమెంటు. ఇది ఒక టూలు. ఈ టూలు మనకు ఎక్కువగా వర్క్షాప్లో విరివిగా మనము చిన్న చిన్న పనులలో అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా మనము కటింగ్ చేసుకోవడానికి ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్ టూల్ ఇది. సో ఈ యాక్సాలో ఫిక్స్డ్, అడ్జస్టబుల్ అనేది ఉంటుంది. సో ఇక్కడ పార్ట్స్ చూపించినట్టుగా హ్యాండిలు, ఫిక్స్డ్ బ్లేడ్ హోల్డరు, ఫ్రేమ్ లెంత్, ఫ్రేము, ఇలా ఇది అడ్జస్టబుల్ యాక్సా ఫ్రేమ్ అనేది మనకు కనిపిస్తుంది. ఇక్కడ బ్లేడ్ ఉన్నది. సో ఇది కట్టింగ్ పర్పస్లో మనకు మెటీరియల్ కట్ చేసుకోవడానికి ఇది బ్లేడ్. ఇక్కడ మనకు చూపించిన విధంగా ఇక్కడ ఫిగర్లో బ్లేడ్, ఈ బ్లేడ్లో భాగాలు. సో ఇవన్నీ మీరు చూజ్ చేశారు. సో యూజ్ చేయబోతారు కాబట్టి ఇవన్నీ మీకు జనరల్గా వాడే టూల్స్ ఇవి. ఇంకా సెట్టింగ్ ఆఫ్ యాక్సా బ్లేడ్లో కూడా సెట్టింగ్స్ ఉంటాయి. 2 రకాల సెట్టింగ్స్ మనకు కనిపిస్తాయి. స్టాగర్డ్ సెట్, అలాగే ఇంకో రకమైన వేవ్ సెట్ అని 2 రకాలు ఉంటాయి. ఈ సెట్టింగ్ అనేది ఉండడం వల్ల మనకు బ్లేడ్ ఫ్రీ మూవ్మెంట్ ఉంటుంది. ఆ ఫ్రీ మూవ్మెంట్తో మనము ఈజీగా మెటీరియల్ని కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బెంచ్ వైస్ అనేది ఇది ఒక ఎక్విప్మెంటు. ఇది కూడా ఎవ్రీ వర్క్షాప్లో యూసేజ్లో మనము తీసుకోవాల్సిన ఎక్విప్మెంట్ ఇది మనకు ఎక్కువగా బెంచ్ పైన మనము ఇది ఫిట్ చేసి ఉండడం జరుగుతుంది. దీనిపైన మనకు ఏదైనా జాబ్ను మనం ఫిక్స్ చేసుకొని మనకు దాని నుండి మన వర్క్ ఏదైనా చేయాలి, కట్ చేయాలి, లేదంటే ఫైలింగ్ చేయాలి, ఇంకేదైనా వర్క్ చేయాలనుకున్నా కూడా బెంచ్ అనేది ఇది హోల్డింగ్, ఇది పట్టుకునే ఒక ఎక్విప్మెంట్. ద బెంచ్ వైజ్ ఈజ్ మేడ్ ఆఫ్, ఇది క్యాస్ట్ ఐరన్తో మనకు ఆర్ క్యాస్ట్ స్టీల్తోని తయారు చేయడం జరుగుతుంది. పార్ట్స్ ఆఫ్ బెంచ్ వైస్లో మూవేబుల్ జా, హార్డ్ జా, విడ్త్ ఆఫ్ ద జాస్, ఫిక్స్డ్ జా, హ్యాండిల్, స్పిండిల్, ఇలాంటి భాగాలు ఉంటాయి. నెక్స్ట్ మార్కింగ్ ఆఫ్ అండ్ మార్కింగ్ టేబుల్. Marking of or layout is carried out to indicate the locations of operation to be done and provide guidance during rough machining. మార్కింగ్ ఆఫ్ అనేది మనకు రఫ్ మిషనింగ్
చేసే కంటే ముందు ఫైలింగ్ చేసే కంటే ముందు మనకి ఎక్కడెక్కడ మనము ఆ వర్క్ అనేది చేయాలో, మిషనింగ్ చేయాలో, ఫైలింగ్ చేయాలో దాన్ని మనము దాన్ని పాయింట్ చేసుకోవడం అనేది మార్కింగ్ ఆఫ్. అలాగే నెక్స్ట్ మార్కింగ్ టేబుల్. మార్కింగ్ టేబుల్ అనేది మనము మార్కింగ్ చేసుకోవడానికి ఒక జాబ్ను పైన మనము వర్క్ చేయాలి అని అంటే, దాన్ని ఒక జాబ్ తయారు చేయాలి అంటే మనం ఆ మెటీరియల్ తీసుకొని దానికి మార్కింగ్ అనేది చేస్తాము. సో ఆ మార్కింగ్ అనేది చేయడం అనేది మార్కింగ్ టేబుల్ పైన పెట్టి మనము దాని రెఫరెన్స్తోని మనము ఇలాంటి రెఫరెన్స్తోని మనము మార్కింగ్ అనేది అక్యురేట్ మార్కింగ్ అనేది చేయగలుగుతాము. దాంతో మనకు మెజర్మెంట్స్లో అక్యురేసీ అనేది రావడం జరుగుతుంది. సో అది మార్కింగ్ టేబుల్స్ తయారీ క్యాస్ట్ ఐరన్ ఆర్ గ్రానైట్ రకరకాల సైజులో మనకు ఉంటాయి. ఈ క్యాస్ట్ ఐరన్ ఆర్ గ్రానైట్తోని మార్కింగ్ టేబుల్స్ తయారు చేయడము జరుగుతుంది. సర్ఫేస్ గేజెస్. సర్ఫేస్ గేజ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ మార్కింగ్ టూల్ యూజ్డ్ ఫర్ స్క్రైబింగ్, సెట్టింగ్ జాబ్స్, చెకింగ్ ద హైట్. సో ఇలా ఈ రకమైన విషయాలలో మనం సర్ఫేస్ గేజ్ను, దీన్ని ఇంకొక పేరు స్క్రైబింగ్ బ్లాక్ అని కూడా మనం పిలుస్తాము. సో దీంట్లో రెండు రకాలుగా మనము చెప్పుకోవచ్చు. యూనివర్సల్ సర్ఫేస్ గేజ్ అండ్ ఫిక్స్డ్ టైప్ సర్ఫేస్ గేజ్ అనేది మనకు ఇవి రెండు విధాలుగా ఉంటాయి. ఇందులో పార్ట్స్ ఇక్కడ చూపించిన విధంగా దీనికి ఒక స్క్రైబర్ ఉంటుంది, స్నగ్, ఇక్కడ క్లాంపు, స్నగ్, తర్వాత స్పిండిలు, ఫైన్ అడ్జస్ట్మెంట్ స్క్రూ, బేసు, ర్యాకరారం, గైడ్ పిన్, ఇలా వీ గ్రూవ్ కింద బాటంలో వీ గ్రూవ్ బేస్లో ఉంటుంది. సో ఇది మనకు టర్నర్లో కానీ ఫిట్టర్లో కానీ కూడా మనకు బాగా యూసేజ్లో యూజ్ చేస్తాము. నెక్స్ట్ యాంగిల్ ప్లేట్. Angle plates are used to support the job and to provide vertical or angular plane for marking. ఇవి సపోర్టుగా మనము తీసుకోవాల్సిన టూల్ ఇది. ఇది 90 డిగ్రీస్లో ఉండడం జరుగుతుంది. ఇది క్యాస్ట్ ఐరన్ ఆర్ స్టీల్తోని తయారు చేయడం జరుగుతుంది. ఇక్కడ మన ఫిగర్లో చూపించిన విధంగా జాబ్ను మనము ఇలా సపోర్ట్గా తీసుకోవడము, దానికి ఒక క్లాంపుతోని మనము హోల్డ్ చేసుకోవడము. సో ఇందులో కూడా అడ్జస్టబుల్ ఉంటుంది, మామూలు సాలిడ్, రెండు రకాల యాంగిల్ ప్లేట్స్ ఉన్నాయి. నెక్స్ట్ స్క్రైబర్ అనేది ఇది ఒక పెన్సిల్ లేదా ఓ పెన్ను లాగా మనకు అనుకోవచ్చు. సో ఈ స్క్రైబర్ అనేది ఇక్కడ మనం ఫిగర్ చూపించిన విధంగా బెంటు, తర్వాత స్ట్రెయిట్, మధ్యలో గ్రిప్ ఉండడం జరుగుతుంది. స్క్రైబర్ అనేది మెటల్ పై మనము స్క్రైబింగ్ లైన్స్ ఈ విధంగా మెటల్ పై మనము ట్రై స్క్వేర్ సపోర్ట్ తీసుకొని ఇట్లా స్క్రైబింగ్ లైన్స్ బిఫోర్ పంచింగ్, అంటే పర్మనెంట్ పంచింగ్ మార్క్స్ మనము చేసే కంటే ముందు ఇక్కడ స్క్రైబర్ అనేది మనము యూజ్ చేస్తుంటాము. నెక్స్ట్ హ్యామర్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. హ్యామర్లో కూడా రకరకాల హ్యామర్స్ ఉంటాయి. హ్యామర్స్ యొక్క పర్పస్ స్ట్రైకింగ్. మనము హ్యామరింగ్ దాన్నే స్ట్రైకింగ్ అంటాము. ఇది కొట్టడానికి మామూలుగా జాబు ఒక పంచు కానీ ఇంకెక్కడన్నా బ్లోయింగ్ హ్యామరింగ్ చేయడానికి మనకు ఈ హ్యామర్స్ అనేటివి యూజ్ చేస్తారు. ఇందులో బాల్ పిన్ హ్యామరు, క్రాస్ పిన్ హ్యామరు, స్ట్రేట్ పిన్ హ్యామరు, అలా రకరకాలైన హ్యామర్స్ మనము, అలాగే క్లా హ్యామరు, ఇట్లా ఒక వర్క్ను బట్టి, నేచర్ ఆఫ్ ద వర్క్ మనము యూజ్ చేస్తూ అలాంటి హ్యామర్స్ మనం సందర్భాన్ని బట్టి మనం యూజ్ చేస్తాము. ఇక్కడ జనరల్గా చెప్పుకుంటే బాల్ పిన్ హ్యామరు, ఇది మనము పైన రౌండ్ షేప్లో, తర్వాత వెడ్జు, ఐ హోలు, చీకు, ఫేస్, ఇలా ఈ బాల్ పిన్ హ్యామర్ జనరల్గా మనము వాడుతూ ఉంటాం. యాంగులర్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. యాంగిల్ మెజరింగ్ చేసుకోవడానికి యాంగులర్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్లో యూనివర్సల్ బెవెల్ గేజెస్ కానీ, బెవెల్ ప్రొట్రాక్టర్ కానీ ఇలాంటివి కూడా ఇది ఇన్స్ట్రుమెంట్స్ మనం యాంగిల్స్ మెజర్ చేసుకోవడానికి
ద మోస్ట్ కామన్ ఇన్స్ట్రుమెంట్స్ టు చెక్ యాంగిల్స్ యూజ్ చేస్తాం యాంగిల్స్ మెజర్మెంట్స్ కోసము. అలాగే నెక్స్ట్ కాంబినేషన్ సెట్. కాంబినేషన్ సెట్స్ కెన్ బి యూజ్డ్ ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్ లైక్ లేఅవుట్ వర్క్, మెజర్మెంటు, చెకింగ్ ఆఫ్ యాంగిల్స్. ఇది కాంబినేషన్ సెట్ అనే పేరు దీనికి ఎలా అయితే వచ్చిందో ఉందో అలాగే దీంట్లో ప్రొట్రాక్టర్ హెడ్ అని, స్క్వైర్ హెడ్ అని, సెంటర్ హెడ్ అని, రూల్ అని ఇలా 4 కలిపి ఒకే దాంట్లో ఉండడంతో దీనికి కాంబినేషన్ సెట్ అనేది పేరు ఉంది. దీంట్లో స్క్రైబరు, స్పిరిట్ లెవెలు, సో ఇవన్నీ ఇందులో ఒకే దాంట్లోనే ఉండడం జరుగుతుంది కాబట్టి దీనికి కాంబినేషన్ సెట్. సో దీని ద్వారా ఈ ఒక్క ఇన్స్ట్రుమెంట్ని పట్టుకొని మనం ఈ ప్రతి వర్కు మనము దీని ద్వారా చేసుకోవడానికి ఎట్ ఏ టైము ఒక్కొక్క సింగిల్ ఇన్స్ట్రుమెంట్ వాడకుండా ఒకే ఇన్స్ట్రుమెంట్తో మనం ఇవన్నీ వర్క్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డివైడర్. డివైడర్ అంటే మామూలుగా డివైడర్ అనేది అందరికీ తెలుసు. స్క్రైబింగ్ సర్కిల్స్, ఆర్క్స్, ట్రాన్స్ఫరింగ్ అండ్ స్టెప్పింగ్ ఆఫ్ డిస్టెన్సెస్. సో ఈ రకమైన వర్క్ల కోసం మనము సర్కిల్స్ కొట్టుకోవడానికి కానీ, ఆర్క్స్ కొట్టుకోవడానికి కానీ, డిస్టెన్స్ మామూలుగా ఒక సెట్టింగ్ పెట్టుకొని మనము ఆ సెట్టింగ్తో మళ్ళీ కాపీ చేసుకోవడానికి మనకు ఈ డివైడర్ అనేది ఈ రకంగా మనము మెజర్మెంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి డివైడర్స్ అనేవి యూజ్ అవుతాయి. డివైడర్లో పార్ట్స్ ఇలా ఉంటాయి. సో దిస్ ఈజ్ ద డివైడర్. నెక్స్ట్ రేడియస్ గేజెస్. రేడియస్ గేజెస్ చెక్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ రేడియస్ ఆఫ్ వర్క్ పీసెస్. ఇంటర్నల్ రేడియస్ అండ్ లోపలి డయామీటర్ కానీ, రేడియస్ కానీ, తర్వాత అవుటర్ డయామీటర్ రేడియస్ కానీ చెక్ చేసుకోవడానికి ఈ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ గేజెస్ను మనము వాడడం జరుగుతుంది. ఇక్కడ చూపించిన విధంగా వాటి యొక్క ఇది ఇంటర్నల్, ఇక్కడ ఎక్స్టర్నల్ రెండు కంబైన్డ్గా ఒకే దాంట్లో సెట్ చేయడం జరిగింది. నెక్స్ట్ చిజల్. Chisel is a hand cutting tool used by fitters for chipping and cutting of operations. సో ఇక్కడ ఇది ఎక్కువగా మనకు ఫిట్టర్లో యూజ్ అవుతుంది. ఇది ఒక కటింగ్ టూల్, ఇది చిజెల్. సో దీంట్లో చిజెల్ ద్వారా మనము చిప్పింగ్ అనే ఆపరేషను, కటింగ్ అనే ఆపరేషను మనం చేయగలుగుతాము. సో ఇలా చిజెల్స్లో కూడా రకరకాల చిజెల్స్ ఉన్నాయి. ఫ్లాట్ చిజెల్, క్రాస్ కట్ చిజెల్, ఆఫ్ రౌండ్ నోస్ చిజెల్, డైమండ్ ప్యాంట్ చిజెల్ అని ఇట్లా నేచర్ ఆఫ్ వర్క్ని బట్టి మనము ఆ రకరకాలైన చిజెల్స్ మనము వినియోగిస్తాము. సో దానిలో పార్ట్స్ పాయింట్, బాడీ, హెడ్ ఇట్లా 3 రకాలుగా మనకు పార్ట్స్ ఉంటాయి. సో ఇక్కడ ఫిగర్లో చూపించిన విధంగా దాని యొక్క వినియోగం ఇలా తీసుకోవచ్చు. నెక్స్ట్ డైమండ్ పాయింట్ చిజెల్స్. ఇలా చిజల్స్ను మనము లెంత్, విడ్త్ ఆఫ్ కటింగ్ ఎడ్జ్, టైపు, క్రాస్ సెక్షన్ బట్టి మనము దాన్ని స్పెసిఫై చేస్తాం. సో ఇప్పటివరకు మనం చెప్పుకున్న టూల్స్, ఎక్విప్మెంట్, ఇన్స్ట్రుమెంట్స్, సో ఇవన్నీ ఎక్కువగా మనం వాడుతున్నవే. సో వీటిని ఇలానే మీరు యూజ్ చేస్తూ ప్రమాదాలు కూడా జరగకుండా ఇన్స్ట్రుమెంట్స్ను కాపాడుకుంటూ మీ ప్రాక్టికల్ను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటారని, ప్రాక్టికల్స్ చేస్తారని ఆశిస్తూ నమస్కారం.